హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పుట్టింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, కావల్లో డే ఎలా స్పెండ్ చేస్తాను అనేదే వ్లాగ్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ అయితే చేయండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే మార్నింగ్ 10:30కి లేచానండి. లేచిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాను, పొంగల్ చేసేసారు. మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా తినేసిన తర్వాత మా మమ్మీ ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం చేస్తుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి లంచ్ ఏంటంటే వంకాయ ఫ్రై చేస్తుంది అండ్ దోసకాయ పప్పు చేస్తుందండి ఆఫ్టర్నూన్కి. అండ్ పొంగల్ అని చెప్పాం కదండి, దానిలో చట్నీ చేస్తుంది. అదైతే మా హస్బెండ్కి నాకు ఫేవరెట్ అండి. ఆ చట్నీ నాకు రాదు, ఇంకెక్కడికి వచ్చినప్పుడే అనమాట. సో నేను పొంగల్ చేస్తే నా కోసం ఉంచారు, నేను కొంచెం తిని కొంచెం అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీ అయితే ఇదనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫుడ్ కూడా పెట్టేసిందండి లంచ్. మనకొచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేసింది. ఇంక ఇక్కడ మామిడికాయ ఉంది కదండి, దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ప్రసాదం అని ఇక్కడ పెట్టింది మా మమ్మీ. ఇంకా నిన్నే ఊరి నుంచి వడ్లు అయితే తీసుకొచ్చారు, వేయించుకొని ఊరికి తీసుకెళ్ళాలి. అలాగే మా అమ్మమ్మ తోటలో మామిడికాయలు తీసుకొచ్చామని చెప్పా కదా, అవి ఎలా ఉన్నాయో వాటి పరిస్థితి చూద్దాము. ఏంటంటే మేమైతే మంచి మంచి తినేసి పిచ్చి పిచ్చి అని అక్కడ పడేసామండి. ఇంకా తింటా ఉన్నాము. ఇంక ఈ వడ్లు వేయించేసుకొని రేపు హైదరాబాద్ అయితే కొంచెం బియ్యం తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచే తీసుకెళ్తాము ఎప్పుడు కూడా. ఇంక నేను కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవుదామని కూర్చున్నానండి. ఏముంది, మా మమ్మీ వంట పని చేసుకుంటుంది, మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నాడు, నేను ఖాళీగా వ్లాగ్ అయితే చేసుకుంటున్నాననమాట. సో ఇంకా నేను మరీ ఖాళీగా ఉన్నానని చెప్పేసి మా మమ్మీ ఏంటంటే మజ్జిగ చిలకమని చెప్పేసి చెప్పారు. ఇంకా మజ్జిగ చిలుకుదాం అనుకున్నాను. అంతలోపల ఏమైందంటే మా నాన్నమ్మ నిన్న మా తాతయ్యకి బాగాలేకపోతే ఊరికెళ్ళామండి. ఊరికెళ్తే ఏంటంటే కొన్ని పండినవి ఇచ్చిందనమాట, మినువులు. అవి మా నాయనమ్మోళ్ళకి పండేవన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి గుగ్గుళ్ళు ఉడకబెట్టుకుంటాం కదండి, ఇవి పెసలు. ఇవి వచ్చేసి మినపప్పు, దోసకాయలు, ఇంకా జాంకాయలు చెట్టుకుంటే నేనే 4 కోసుకొచ్చాను అనమాట. బాగున్నాయి, టేస్ట్ చిన్నగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ అలసందులు అంటారు, ఉడకబెట్టుకొని గుగ్గులుగా తింటే హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వాటి వల్ల. అండ్ పెసరు దోశ కూడా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా మార్నింగ్ ఇడ్లీ దోశ అవే కాకుండా పెసరు దోశ తినండి, హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రోటీన్స్ బాగుంటాయని సజెస్ట్ చేస్తారు మీకు. ఇంకా మరీ ఖాళీగా ఉన్నానని చెప్పి మా అమ్మ ఏంటంటే కొంచెం మజ్జిగన్న చిలకమని చెప్పేసి మజ్జిగ ఇచ్చింది. సో నేను ఇంకా మజ్జిగ చిలుకుతున్నాను వెన్నపూస కోసం అనమాట. సో మనం బటర్గా యూస్ చేసుకోవచ్చు, అండ్ మళ్ళీ వచ్చేసి నెయ్యిగా కూడా, గీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా చిలుకుతున్నాను నేనైతే. ఏంటంటే మా మమ్మీ ఇంట్లో మాకేమైనా తినే కావాలంటే చేస్తుందండి నెయ్యితోటి. లేదు అనుకుంటే ఎవరైనా అడిగితే ఎదురింటి ఒక అక్క ఉంది, ఆ అక్క వాళ్ళు తీసుకెళ్తారనమాట 1 kg అలాగా. సో వాళ్ళకి ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇస్తుంటుంది, మళ్ళీ మేము ఇంట్లో యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే డైలీ చాలా వస్తుంది నెయ్యి అనమాట మాకు. సో అలాగా చేస్తారు. సో నేను నీట్గా చిలికైతే చిలికేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది చిలికిన తర్వాత ఇట్లా వాటర్ పోస్తున్నాను, చాలా కూల్ వాటర్ అనమాట. సో మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది కూల్ వాటర్ వేయడం వల్ల సమ్మర్లో. వింటర్లో అయితే హాట్ వాటర్ వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తీసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకొని మనం నీట్గా చేసుకోవాలన్నమాట. లేదంటే ఆ హ్యాండ్కి ఉండే డస్ట్ అంతా పోయి దానిలో వెన్నపూసలో ఉంటుంది. మీరు ఒకవేళ ఒకసారి ట్రై చేయండి, మీ చేతికి ఉండే డస్ట్ అంతా దానిలో ఉండిపోతుంది, మీకు తెలిసిపోతుంది, వెన్నకంతా అతుక్కుంటుంది అనమాట. సో ఇక్కడ మాత్రం బీ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసి నీట్గా చేసుకోండి. మాకైతే 1 డేకి ఇంత వచ్చిందండి. అండ్ ఏంటంటే మజ్జిగ తక్కువే ఉన్నాయి అనుకుంటారు, అంత వెన్నపూస వచ్చిందా అనుకుంటారు. కొంచెం పెరుగు ఉందండి, కొంచెం పెరుగు తీసి దానికి మాత్రమే చిలికామన్నమాట. సో రోజు ఇట్లా వస్తుంది. సో మా మమ్మీ ఒక 3-4 డేస్కి కలిపి వెన్న అనేది తయారు చేసిన తర్వాత అప్పుడు కాచుద్ది అనమాట. సో ఇంకా ప్రిపరేషన్ అంతా నీట్గా అయిపోయింది. నేను కూడా హైదరాబాద్లో చేసుకుంటాను. సో నేను కూడా తీసుకెళ్ళను కాబట్టి వెన్న ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చింతకాయ పచ్చడి, వేడి వేడి అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నా. ఆ తర్వాత వంకాయ ఫ్రై, నేను వంకాయ తిన్నండి. ఆ తర్వాత వచ్చేసి మనం దోసకాయ పప్పు చేశారు, చింతకాయ పచ్చడి అనమాట. సో నాకు పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము, బట్ నేను చేయను, నాకు రాదు అండి. ఇది నెయ్యి.
నాకు రాదు కాబట్టి నేను మా మమ్మీ కాడికొచ్చినప్పుడే పచ్చళ్ళు గానీ, లేకపోతే ఫిష్ కర్రీ గానీ ఇక్కడే తినాలి. నేను ప్రిపేర్ చేయనండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వంటలు. సో, కొన్నే వచ్చు పర్ఫెక్ట్‌గా అన్నీ రావన్నమాట. సో, ఇక్కడికొచ్చినప్పుడే ఇంగ మంచిగా నెయ్యేసుకొని, చింతకాయ పచ్చడేసుకొని తింటే ఎంత అన్నం తింటున్నామో గూడా తెలీదండి. అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం హీట్ ఉంటది ఈ చింతకాయ పచ్చడి తినడం వల్ల. సో, ఎవరికైనా బాగా తినేవాళ్ళుంటే ఖచ్చితంగా మజ్జిగనేది కూడా తాగాలి. సో, మా మమ్మీ 11:00 ఒకసారి ఇస్తది. 4:00 ఒకసారి మజ్జిగ గ్లాసులు ఇస్తదండి మా ఇంట్లో అందరికీ. సో, హెల్తీగా ఉంటాం కాబట్టి తింటున్నాను బాగా. ఇక్కడికొచ్చినప్పుడే తింటాను కాబట్టి మంచిగా నెయ్యేసుకొని తినేస్తున్నాను. తర్వాతొచ్చేసి ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మజ్జిగతో కంప్లీట్ చేసేసాను లంచ్ అనేది. అయిపోయిన తర్వాత నేనింక వీడియో ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకున్నానండి యూట్యూబ్‌కి. సో, అది ఎలా వచ్చిందని క్లియర్‌గా సిస్టమ్‌లో చూసుకుంటున్నాను. ఇంక అంతలోపల మా మమ్మీ పిలిచారు. బయట చాలా మబ్బుగా ఉంది ఆ రోజు. ఇంక మా మమ్మీ పిలిచి స్నాక్స్ తీసుకోమని చెప్పింది. ఇంకా యాపిల్ ఉంటే నేను యాపిల్ తినేసానండి. నేను తినేసి ఇంక మా హస్బెండ్‌కి కూడా స్నాక్స్ అనేవి ఇస్తున్నాననమాట. సో, ఏంటంటే యాపిల్ అండ్ 2 కేక్స్ ఉన్నాయి. కేక్స్ పెడుతున్నాను ప్రెజెంట్ అయితే. ఇంగ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. కొంచెం హెల్త్ బాలేదండి. టైఫాయిడ్ ఉంది. సో, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాడు. సో, అందుకని ఇంకా స్నాక్స్ అవి చాలని చెప్పాకి ఇంకా అవి ఇచ్చేసాను. గ్రేప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇంక నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పి మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ఏవైతే పెసలున్నాయో అవి మేము పెసర దోస ఏసుకుంటామని అవన్నీ చెరిగిస్తుందనమాట. ఎందుకంటే ఆ చెరుక్కోవడం అదంతా నాకు నీట్‌గా రాదు కాబట్టి. ఇంకా ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట. దోసకి వాటికి యూజ్ చేస్తాను. ఇంకా పెసర్లు ఇంకా అన్నీ గూడా క్లియర్ జేసి అన్నీ మూటలు గట్టి పెట్టేసింది మా అమ్మ. ఏంటంటే హైదరాబాద్ ఎళ్ళే ముందు మా హస్బెండ్‌కి టైఫాయిడ్ కదా! కొంచెం తగ్గిందనమాట. సో, ఎలా ఉందని డాక్టర్ కాడికి ఒక్కసారి వెళ్లి ఫైనల్‌గా చెక్ చేయించుకున్నాము. చెక్ చేయించుకున్నాను. అక్కడ వ్లాగ్ చేయలేదండి. హాస్పిటల్‌లో బాగోదు గాబట్టి. నేనింకా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ తీసుకుందామని అక్కడికైతే ఆగాము హాస్పిటల్‌కి. ఇడ్లీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా రూ. 5 దోస అంట ఇక్కడ. చాలా ఫేమస్ అంట. ఎవరైనా కావాలి వాళ్ళు చూస్తుంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంకా మేమెళ్ళిన హాస్పిటల్ ఉమాచంద్ర అంట అండి. చాలా బాగా చెప్తున్నాడు. లాస్ట్ టైం నేనెళ్ళినప్పుడు వెళ్ళలేదు. ఈసారి వెళ్ళాను మా హస్బెండ్ తోటి. చాలా బాగా ఆన్సర్ కూడా చేస్తున్నాడనమాట. మంచిగా అనిపించింది. బాగా రీసెంట్ టైమ్స్‌లో బాగా ఫేమస్ అయ్యాడు కావల్లో. ఇంకిప్పుడేమంటే ఇంటికెళ్ళిపోతున్నాము. మాకు నైట్‌కి బస్ అయితే ఉంది. చెక్ చేయించుకొని ఎళ్ళిపోతున్నాము ఇడ్లీ తీసేసుకొని. కావల్లో కూడా ఫుల్ ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుందండి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.